వేదిక మీద ఉన్న యూసుఫ్ గారు, కామ్రేడ్ మన ఎస్వి గారు, సత్యం అన్న, అందరికీ పేరు పేరునంటే చాలా టైం వేస్ట్ చేయకూడదు. రామారావు చెప్పినట్లుగా పాడతాడనే చెప్పాడు తప్ప మాట్లాడతాడని చెప్పలేదు కాబట్టి సో నన్ను ఇంత గౌరవప్రదంగా మన రెండు రాష్ట్రాల్లో కాస్త పేరు తెచ్చుకునేలాగా కారణమైన అన్న నల్లూరు అన్నకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా చెప్తూ, రెండు పాటలు అన్నారు కాబట్టి లెంగ్త్ లేకుండా రెండు పల్లవులాగా పడతా. అరవి గారు సాంబశివరావు అన్న మాట్లాడిన తర్వాత ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు మాట్లాడారు. అట్లాగే విమలక్క ఎంతో మధురమైన పాటలు పాడింది కాబట్టి నేను రెండు పల్లవులో ఓ పల్లవి చరణం లాగంట. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెనువాస అంధకారములోన చిక్కుకొని నేడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడు. మొదటి పాట అయిపోయింది. రెండో పాట మొత్తం 1 నిమిషాల్లోనే ఆర్వి గారు. భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు, భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు, పరిశ్రమల పేరిట ఫ్యాక్టరీల పేరిట ఆధునికత పేరిట అభివృద్ధి పేరిట పొలం గుండె తొలుచుకొని పొగగొట్టాలొస్తున్నా, పంట చేల కంఠాలకు ఉరితాళ్లే వేస్తున్నాయి, నేల నిఘంటువులోన గతకాలపు వైభవంల రైతు అనే పదమొకటి నిక్షిప్తం అవుతున్నది, రైతు అనే పదమొకటి నిక్షిప్తం అవుతున్నది, భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు. థ్యాంక్ యూ.